శ్రీమాత్రే నమః. ఈరోజు మనం 11వ శ్లోకాన్ని చెప్పుకోవాలి. అంతకంటే ముందు ఒకసారి మనం 10వ శ్లోకాన్ని చెప్పుకుందాం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఇప్పుడు 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అయనేషు చ అంటే వ్యూహాత్మకమైన మార్గం, వ్యూహాత్మక స్థానాల యందు అనేసి అర్థం అనమాట. యుద్ధంలో వ్యూహాత్మక స్థానాల యందు, చ అంటే మరియు, సర్వేషు అంటే అన్ని సమస్తమైన వాటిలో ఉండేవన్నీ కూడా అనమాట. యథాభాగమవస్థితాః, యథాభాగమవస్థితాః అంటే మీ యథాతథంగా మీ స్థానాలలో అలాగే నిలిచిన వారు అనేసి, అలాగే ఉండి అని కూడా వస్తుంది. భీష్మమేవాభిరక్షంతు అంటే భీష్మాచార్యుని తప్పనిసరిగా రక్షించాలి. అంటే ఆయన మన కోసము మన బలగాన్ని ఎలా రక్షించే బాధ్యతను తీసుకున్నారో ఆయనను రక్షించే బాధ్యతను మనం తీసుకోవాలి అని చెప్పేసి దుర్యోధనుడు భీష్మాచార్యుని రక్షించాలి అని కౌరవసేనకు చెప్తున్నారనమాట. భవంతః సర్వ ఏవ హి, మీరు అందరూ సమస్తులు ఖచ్చితంగా భీష్మాచార్యుని రక్షించాలి అనేసి మీనింగ్. ఇంకొకసారి మనం శ్లోకాన్ని చెప్పుకుందాం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అయనేషు చ సర్వేషు అందరూ కూడా మీ స్థానాలలో ఉండి భీష్మాచార్యుని రక్షిస్తూ మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ యుద్ధం చేయమని దుర్యోధనుడు ఇక్కడ సేనకు విన్నవిస్తున్నారన్నమాట. రేపు 12వ శ్లోకాన్ని చెప్పుకుందాం.